మోంతా తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తుఫానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అద్భుతంగా సమాయత్తం చేశారని చెప్పారు. ఆ సన్నద్ధత కారణంగానే తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టాలను నివారించగలిగామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా కూడా సత్వరం పరిష్కరించగలిగేలా చూశామన్నారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ మోంతా తుఫాను రాష్ట్రం మీద విరుచుకుపడితే అత్యంత పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందని అందరూ భావించారు. అయితే దానికి కాంట్రరీగా మోంతా తుఫాను హెచ్చరిక వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అధికారులని, అధికార యంత్రాంగాన్ని పై స్థాయి నుంచి సచివాలయం సిబ్బంది దాకా అందరినీ అప్రమత్తం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి పదే పదే వివరించడం, సీనియర్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించి కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించడం, అదేవిధంగా తను స్వయంగా సెంట్రల్ కమాండ్ సెంటర్లో కూర్చొని ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఈ ప్రభావిత జిల్లాల్లో మోంతా తుఫాన్ రాకముందే, తీరం చేరకముందే గత 4 రోజులుగా దాని గమనాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, సంబంధిత అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తీసుకున్న చర్యల కారణంగా ఏదైతే పెద్ద విపత్తు సంభవిస్తుందని అనుకున్నామో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుంది.